మొన్న బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ గౌరవ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి ప్రమాణ స్వీకారానికి మేము అందరం వెళ్ళాం. అక్కడ చాలా మంది కేంద్ర మంత్రులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అక్కడ ఒక ముఖ్యమంత్రి గారు దగ్గరికి నేను వెళ్ళి పరిచయం చేసుకున్నా. ఇట్లా పలానా వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రం నుంచి మంత్రిని అంటే ఆయన అడిగారు, గడిచిన 18 నెలల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఏదో మ్యాజిక్ జరుగుతుంది, ఆ మ్యాజిక్ వెనకాల సీక్రెట్ ఏంటని ఆయన అడిగారు. అప్పుడు ఆయనకి చెప్పా, ఆంధ్ర రాష్ట్రంలో 2 ఉన్నాయి సార్ అన్న. ఒకటి మిసైల్స్, రెండోది జీపీఎస్. జీపీఎస్ అంటే వేదికమైన ఉన్న పెద్దలు, ఒక పక్కన అయ్యన్న పాత్రుడు గారు, ఇంకో పక్కన అశోక్ గజపతిరాజు గారు. మిసైల్స్ కూడా వేదిక పైన ఉన్నారు. ఒకటి మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రాము, రెండోది యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అదితి గజపతిరాజు గారు. మేము మిసైల్స్ గా పనిచేస్తున్నాం. జీపీఎస్ కోసం, జీపీఎస్ కూడా చాలా చాలా అవసరం, అంటే మేము మా పైన పడి సెల్ఫ్ డిస్ట్రక్ట్ కూడా చేసుకుంటామని చెప్పా. అంటే ఈరోజు మీరు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తుంది ఒక చరిత్ర సృష్టిస్తున్నాం. అహర్నిశలు వేదికమైన పెద్దలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎదురు చేయాలి. రాష్ట్ర విభజన తర్వాత మనందరం చాలా నష్టపోయాం. ఇప్పటికి కూడా దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తలసరి ఆదాయం చాలా తక్కువ ఉంది. ఇదంతా అధిగమించుకుని ముందరికెళ్ళాలి అని అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తులు. ఇక్కడ భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు కూడా ఒక మాటలో చెప్పాలంటే నేను ఎక్కువ కష్టపడుతున్నా ఆయనకన్నా, ఆయన గెలిచేదానికి మళ్ళీ. ఎందుకంటే అన్ని ఐటీ కంపెనీలన్నీ కూడా వచ్చి భీమిలికే వస్తున్నాయి. ఇప్పుడు ఆయన కూడా అద్భుతంగా సహకరించి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తాం జరుగుతుంది. స్పీచ్ చాలా మా వాళ్ళు రాశారు, కానీ 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తా. మొదటిది జిఎంఆర్ గారు గురించి. జిఎంఆర్ గారు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ, ఇక్కడనే జన్మించి ఒక మధ్యతరగతి కుటుంబానికి జన్మించి 10th క్లాస్ ఫెయిల్ అయిన వారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో లేదు, బాగా చదవాలని తోమితే తిరిగి మళ్ళీ వెళ్ళి మాన్సాస్లోనే 11th 12th క్లాస్ చదివి ఈరోజు దేశానికే కాదు ప్రపంచంలోనే ఒక అతిపెద్ద పారిశ్రామికవేత్తగా మారిన వ్యక్తి జిఎంఆర్ గారు. జిఎంఆర్ గారు ఆనాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాలని ఆయన అనుకున్నారు. అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి నేను సేవ చేయాలనుకున్న వ్యక్తి. కానీ ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంచెం సందేహం ఉండేది, మీరు ఎయిర్పోర్ట్ కట్టగలుగుతారా, మీకు అనుభవం ఉందా, ఇంత పెద్ద ప్రాజెక్ట్, స్ట్రాటజికలీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ హైదరాబాద్ మీ చేతుల్లో పెట్టాలనుకున్నా. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి నాకు, అది నేను ఇంకా కన్విన్స్ అవ్వలేదు, వెళ్ళి పనిచేసి నన్ను కన్విన్స్ చేయండి అని అడిగారు. ఇది ఎప్పుడు టెండర్ గెలిచిన తర్వాత, బిడ్ గెలిచిన తర్వాత. అప్పుడు జిఎంఆర్ గారు ప్రపంచం మొత్తం తిరిగి ఏకంగా జేవీలు ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి, లేదు మేము కట్టగలుగుతాం, కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఒక నంబర్ 1 ఎయిర్పోర్ట్ మేము హైదరాబాద్ లో కట్టి తీరుతామని ఒక పట్టుదలతో కట్టి ఈరోజు తెలంగాణ జీడిపికి సుమారు 12% కాంట్రిబ్యూషన్ చేస్తుంది హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్. ఆనాడు చాలా మంది ఎగతాళి చేశారు, ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు అవసరమా అని అడిగారు. వాళ్ళందరూ ఒకటే సమాధానం ఇస్తున్నారు. ఈరోజు వెళ్ళి చూడండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా డెవలప్ అయింది. ఈరోజు పక్క రాష్ట్రాల్లో బెంగళూరు కానీ చెన్నైలో కానీ ఒక ఎయిర్పోర్ట్ అయిపోయింది, 2వ ఎయిర్పోర్ట్ కట్టే పరిస్థితికి వచ్చారు. కానీ హైదరాబాద్ అదృష్టం ఏంటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విజన్ 5,000 ఎకరాలు తీసుకుని
రాబోయే 100 సంవత్సరాల కెపాసిటీ కూడా శంషాబాద్ లోనే కట్టే విధంగా ఆనాడు ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ముందరికెళ్లారు. విజన్ అనేది చాలా చాలా అవసరం అండి. కొంతమంది విజన్లెస్ పీపుల్ విజనరీని ఎగతాళి చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు రాజు గారిని కలిసిన తర్వాత ఆయన మాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో 25% తెలుగోలు ఉండాలి, దానికి మీరు ఏం చేయాలో మీరు చెయ్యండి. ఒక ముఖ్యమంత్రిగా నా సహకారం ఉంటుందని ఆయన చాలా సింపుల్ గా చెప్పారు. ప్రపంచంలో, దేశంలో కాదు, ప్రపంచంలో 25% అంటే కనీసం భారతదేశంలో 70% ఉండాలని ఈరోజు రాజుగారే నాకు టార్గెట్ పెంచారు. అంటే బాబు గారు ఆ విజన్తో నాకు ఆదేశాలు జారీ చేశారు. అప్పుడు రాజుగారు నేను మాట్లాడా, జిఎంఆర్ అంకుల్తో కూడా నేను మాట్లాడా, ఎట్లా చేయాలి అని డిస్కస్ చేశాం. ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేయాలి. కేవలం ఏదో ఒక యూనివర్సిటీ చేస్తాం కాదు, ఒక కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి, అంటే స్టూడెంట్ లైఫ్, అకామిడేషన్, అదేవిధంగా మన క్యాఫెటీరియా, ఇవన్నీ కూడా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంటుంది. ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి బెస్ట్ ఇన్ క్లాస్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఒక ఏవియేషన్ ఎడ్యుసిటీకి తీసుకొస్తేనే మన ప్రాంత రూపురేఖలు మార్చొచ్చని ఆనాడు మేము తీసుకున్నాం ఒక నిర్ణయం. ఇది నేను ఆలోచిస్తున్న సమయంలో ఇప్పుడు కూడా బాగా గుర్తు నాకు, తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఆఫీస్లో నేను కూర్చున్నప్పుడు అదితి గారు ఒక మ్యాప్ తీసుకుని వచ్చారు, పెద్ద మ్యాప్, ఉత్తరాంధ్ర మ్యాప్ తీసుకుని వచ్చి, లోకేష్ గారు మానస ట్రస్ట్ కి ఇక్కడిక్కడ భూములు ఉన్నాయి, మీరు వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురండి, వాళ్ళకి మేము ఉచితంగా భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పిన గొప్ప వ్యక్తి అదితి గజపతి రాజు గారు. ఈరోజు గజం గజం కోసం కొట్టుకునే సమాజంలో వేలాది ఎకరాలు ప్రజల కోసం అందించిన గొప్ప కుటుంబం ఇది. నేను వేదిక పైన వచ్చినప్పుడు నవ్వుతూ అటు అశోక్ గారికి అదితి గారికి నేను చెప్తున్నాను, రాత్రి నన్ను ఇద్దరు పడుకోనియలేదండి. ఇది ప్రజలందరూ ఈ విషయం వినాలి. రాము కూడా నాతోనే ఉన్నాడు నిన్నంతా. ఈ ఎంఓయు ఫైల్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. సో నాకు రాత్రి ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో నేను ఫాలోఅప్ చేస్తున్నాను, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యటనలో ఉన్నారు, ఫైల్ తొందరగా క్లియర్ చేయాలని నేను ఫాలోఅప్ చేస్తున్నా. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సెక్రటరీ గారు నాకు ఫోన్ చేసి, ఫైల్ వచ్చింది, 90 పర్పెచువల్ గా ఉచితంగా భూమి, అంటే లీజ్ కూడా కాకుండా ఉచితంగా భూమి ఇద్దామని ఈ ఫైల్లో ఉంది, ఇది సాధ్యం కాదు అన్నారు. అప్పుడు నేను అన్నా, దాతలు లేని ఇబ్బంది మనకెందుకు సార్ ప్రభుత్వంగా అన్నా. లేదు, ఒకసారి మీరు మళ్ళీ మాట్లాడండి, ఏదో టోకెన్ అమౌంట్ ₹1 పెట్టాల్సి వస్తుందేమో అన్నారు. ప్రయత్నిస్తాను సార్ అన్న. అశోక్ గారికి ఫోన్ చేసేంత సాహసం నేను చేయాల. అదితి గారికి ఫోన్ చేశా, సస్యమేర ₹1 కూడా ఒప్పుకోలేదు, వాళ్ళు ₹1 కూడా ఒప్పుకోలేదండి. అంటే ఆ పట్టుదల, కమిట్మెంట్ సమాజం పట్ల ఎంత ఉందో దయచేసి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం. ఒక గొప్ప మనసుతో మా కుటుంబంలో ఏవియేషన్ బ్లడ్ ఉంది. మా ఫ్యామిలీలో ఒకరు ఆనాడు బ్రిటిష్ కాలంలో ఒక పైలట్ లైసెన్స్ రావాలంటే చాలా కష్టమైన పరిస్థితి, అలాంటిది మా కుటుంబంలో ఒకరికి వచ్చింది, ఏవియేషన్ లో మా బ్లడ్ లో ఉంది, మా మానసాస్ పేరు పెట్టారు, అది చాలు మాకని చెప్పిన గొప్ప కుటుంబం వేదిక మీద ఉన్న కుటుంబాన్ని సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తాను. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆలోచనలు రావచ్చు, చేయాలనే తపన ఉండొచ్చు, కానీ కలిసికట్టుగా వచ్చి ఎస్ మీరు నడవండి, మీరు చేయండి, మీకు అండగా నిలబడతామని చెప్పే వాళ్ళకి చాలా తక్కువ మంది ఉంటారు.
నిజంగానే ఈ సభాముఖంగా అశోక్ గారిని, అదేవిధంగా ప్రత్యేకంగా అదితి గారిని, వాళ్ళిద్దరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.